ఐపీఎల్ హిస్టరీలో ఎంతో మంది కెప్టెన్లు ఉన్నారు. అయితే ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్లుగా టీమును నడిపించిన వారి లిస్టులో కేవలం 5గురు మాత్రమే ప్లేస్ దక్కించుకున్నారు. ఈ లిస్టులో టాప్లో ఎవరున్నారో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఐపీఎల్ 2008 స్టార్టింగ్ ఎడిషన్లో ఆడిన కొద్ది మంది ప్లేయర్స్ మాత్రమే 2026 సీజన్లో కూడా కనిపించనున్నారు. దాదాపు 18 సీజన్లుగా సాగిన ఐపీఎల్ జర్నీలో 100కు పైగా మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన ప్లేయర్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 100కు పైగా మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించిన వారు కేవలం 4 మాత్రమే. ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాళ్ల జాబితాను ఒక్కసారి చూద్దాం. ఈ లిస్టులో మాజీ కెప్టెన్లు, ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కెప్టెన్లు కూడా ఉన్నారు. నెంబర్ 5 శ్రేయస్ అయ్యర్. అయ్యర్ ఆడిన మ్యాచ్లు 87. దాదాపు 12 ఏళ్ల ఐపీఎల్ కెరియర్ లో శ్రేయస్ అయ్యర్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. 2020 వరకు ఢిల్లీకి 41 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. అంటే ఆ సీజన్ లో ఢిల్లీని రన్నర్ గా నిలిపాడు. 2025 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా 17 మ్యాచ్లకు నాయకత్వం వహించి జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా 3 వేర్వేరు ఫ్రాంచైజీలకు 3 వేర్వేరు ఎడిషన్లలో ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు. అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్ గా నిలిచిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ 5వ స్థానంలో ఉన్నాడు. నెంబర్ 4 గౌతమ్ గంభీర్. 129 మ్యాచ్లు. కేకేఆర్ తరపున 2 సార్లు ఐపీఎల్ టైటిల్ ని గెలిపించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్. ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా 21 మ్యాచ్లకు కెప్టెన్సీ చేశాడు. మొత్తం 129 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించిన గంభీర్ అందులో 71 విజయాలు సాధించాడు. 51 మ్యాచ్ల్లో ఓడగా ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్ గా నిలిచిన ప్లేయర్ల లిస్టులో గంభీర్ 4వ స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా గంభీర్ 4వ స్థానంలోనే ఉన్నాడు. గంభీర్ 127 ఇన్నింగ్స్లో 3518 పరుగులు చేశాడు. నెంబర్ 3 విరాట్ కోహ్లీ. 143 మ్యాచ్లు. ఆర్సీబీ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన మొత్తం ఐపీఎల్ కెరీర్లో ఒకే ఫ్రాంచైజీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు. 2008 నుంచి 2010 వరకు ఆటగాడిగా ఆడిన కోహ్లీ 2011లో కెప్టెన్ గా నియమితుడయ్యాడు. 2011 నుంచి 2023 వరకు ఆర్సీబీకి 143 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ కాలంలో ఆర్సీబీ 66 మ్యాచ్లు గెలిచింది, 70 మ్యాచ్లు ఓడింది. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. 4 మ్యాచ్లు నో రిజల్ట్ గా ముగిశాయి. 143 మ్యాచ్లతో కోహ్లీ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. నెంబర్ 2 రోహిత్ శర్మ. 158 మ్యాచ్లు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ఆధునిక కాలంలో గొప్ప బ్యాటర్లలో ఒకడైన రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకటిగా నిలిచాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ మొత్తం 8 ట్రోఫీలు గెలుచుకున్నాడు. అందులో ముంబై ఇండియన్స్ తరఫున 5 ఐపీఎల్ ట్రోఫీలు, టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, అలాగే ముంబై తరఫున ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ఉన్నాయి. ఐపీఎల్లో 158 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ ఈ లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఇక నెంబర్ 1 ప్లేస్ లో ఎంఎస్ ధోని. 235 మ్యాచ్లు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్ గా నిలిచిన ఆటగాడిగా నిలిచాడు. తన ఐపీఎల్ కెరియర్ లో ధోని 2 ఫ్రాంచైజీలకు, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ఈ 2 ఫ్రాంచైజీలకు కెప్టెన్ గా వ్యవహరించి మొత్తం 235 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్లో ధోని 136 విజయాలు, 97 ఓటములు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ కెప్టెన్ కైనా ఇవే అత్యధిక విజయాలు. అంతేకాదు ధోని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకటిగా నిలిచాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా అతడు 2వ స్థానంలో ఉన్నాడు. మరి ఈ 5గురు కెప్టెన్లలో మీకు బాగా నచ్చిన కెప్టెన్ ఎవరో కామెంట్ చేయండి.